హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసి ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ మసాలా పూరి. అదే అండి, పానీపూరి బండి మీద స్పెషల్ పూరి కావాలని అడుగుతారు కదా, అది ఇదే అనమాట. మరి రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ స్టఫింగ్ కోసం 1 కప్పు పచ్చి బఠానీలు 8 నుంచి 10 గంటలు నానబెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు కనుక అంత టైం లేదనుకోండి, వేడి నీళ్ళల్లో కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఒక 4 నుంచి 5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. 1 కప్ అంటే అప్రాక్సిమేట్గా 2 గుప్పెళ్ళు పచ్చి బఠానీలు సరిపోతాయి. నానిన పచ్చి బఠానీలను ఒక్కసారి వాష్ చేసుకొని ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని తీసుకొని అందులో మీ టేస్ట్కి తగినంత కల్లుప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే 2 మీడియం సైజు బంగాళదుంపలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అందులో కూడా కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని వీటిని కూడా మెత్తగా ఉడికించుకోవాలి. ఇన్ కేస్ బఠానీలు, బంగాళదుంపలు ఉడికించుకోవడానికి మీరు కనుక ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నట్లు అయితే 5 లేదా 6 విజిల్స్ రానివ్వండి. ఈ విధంగా పచ్చి బఠానీలు ఉడికిపోయాయి. అండ్ బాగా కుక్ అయిన పొటాటోస్ని ఇలాగ పీల్ కూడా రిమూవ్ చేసి పక్కన ఉంచాను. ఇంకా స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి ఉంచుకున్న ఒక మీడియం సైజు ఆనియన్, సన్నగా చాప్ చేసి ఉంచుకున్న ఒక టొమాటో, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇన్ కేస్ మీకు కనుక స్టఫింగ్ కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇదే స్టేజ్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం యాడ్ చేసుకొని బాగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ముందుగానే ఉడికించి ఉంచుకున్న పచ్చి బఠానీ యాడ్ చేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర కలిపి చేసిన పౌడర్, 1 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బఠానీలను ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి. చెప్పాలంటే తవా మీద చేసుకున్నారు అంటే మ్యాష్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మ్యాష్ చేసి ఉంచుకున్న బఠానీలలో ముందుగానే ఉడికించి ఉంచుకున్న బంగాళదుంపలను ఈ విధంగా కొంచెం నలుపుకుంటూ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మరొక్కసారి మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 100 ml పానీ యాడ్ చేసుకోవాలి. పానీ ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ కట్లెట్ వీడియోలో చూపించాను. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే వెళ్ళి చూసేయండి. ఒక 2 మినిట్స్ అలా మ్యాష్ చేసుకున్న తర్వాత 1 మినిట్ మీడియం ఫ్లేమ్ మీద వదిలేయాలి. తర్వాత ఇందులో 150 ml పానీ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని బాగా దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మధ్య మధ్యలో మ్యాష్ చేసుకోవాలని మాత్రం మర్చిపోకండి. దీనిని రెడీ చేసుకోవటానికి 1/2 లీటర్ పానీ పడతాయి. కొంచెం సేపటికి ఈ విధంగా స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూరీలోకి ఎలా స్టఫ్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మీకు కావాల్సిన పూరీస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని హోల్స్ చేసుకోండి. ఈ పూరీస్ని ఎలా ఫ్రై చేసుకోవాలో నేను ఆల్రెడీ ఈస్ట్ ఇండియన్ స్టైల్ పానీపూరి అండ్ నార్త్ ఇండియన్ స్టైల్ పానీపూరి వీడియోస్లో చూపించాను. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెంటనే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు 80% పూరీని స్టఫింగ్తో ఫిల్ చేసుకోవాలి. పూరీస్ అన్నిటిని ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర, సన్నగా చాప్ చేసి ఉంచుకున్న కొంచెం ఆనియన్ వేసుకొని ప్రతి ఒక్క పూరీలో కూడా కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేశారు అంటే అది దహీ పూరి అయిపోతుంది. సో ఫైనల్గా పైనుంచి కొంచెం కారం స్ప్రింకిల్ చేసుకున్నారు అంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా పూరి రెడీ. రెసిపీ నచ్చిందా? అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.